హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. మనం ఈరోజు ఈ వీడియో ద్వారా స్కూల్ ఈడీ వెబ్సైట్ నుండి ప్రోగ్రెస్ కార్డులు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం మనం ముందుగా స్కూల్ ఈడీ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలండి. ఇలా వస్తుందండి. స్కూల్ ఈడీ ఓపెన్ చేసుకుంటే దానిపైన ఇక్కడ సిసి లాగిన్ పైన క్లిక్ చేయండి. మన స్కూల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ కావాలండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సిసి రిపోర్ట్స్ ఉంది కదండి, ఈ రిపోర్ట్స్ పైన క్లిక్ చేసి స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అకాడమిక్ ఇయర్ మనకు ప్రీవియస్గా 4 years చూపెడుతుందండి. గతంలో ఉన్న పిల్లలకి కూడా మనం 25-26 సెలెక్ట్ చేసుకొని క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత గో పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మన ఫస్ట్ క్లాస్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థుల పేర్లు డిస్ప్లే అవుతాయండి. ఇక్కడ ప్రోగ్రెస్ కార్డ్ వ్యూ ఉంది కదండి, 7th కాలంలో ఈ వ్యూ పైన క్లిక్ చేస్తే ఆ స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ కార్డ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఫోన్లో చేసేవాళ్ళు జస్ట్ ప్రింట్ అని క్లిక్ చేసుకొని ఈ విధంగా ఆప్షన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ 3 చుక్కల పైన క్లిక్ చేసుకొని సేవ్ పీడిఎఫ్ అంటే ఈ విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ కార్డ్ నేమ్ తోటి సేవ్ అయిపోతుందండి. చూడండి, ఇక్కడ నేమ్తో సేవ్ అవుతుంది. కావాలంటే మనం ఫోన్ మార్చుకుంటే ఫోన్ కూడా చేంజ్ కూడా చేసుకోవచ్చు అండి. సేవ్ కొట్టేస్తే సేవ్ అయిపోద్దండి. ఇవి సేవ్ అయిపోయినాయి, మనకు మన డౌన్లోడ్స్లో చూపిస్తుంటుందండి. అదేవిధంగా ఒక క్లాసులో విద్యార్థుల అన్నీ ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, రెడ్ కలర్లో ఉంది, క్లిక్ హియర్ టు వ్యూ ప్రింట్ ఆల్ స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్స్. మనకు 5 కంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ ఈ విధంగా క్లిక్ చేసుకొని కింద ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. ప్రింట్ పెన్సిల్ క్లిక్ చేస్తే అందులో ఉన్న అందరి విద్యార్థులు ఈ విధంగా వస్తాయండి. మనం ఇది కూడా ఇట్లా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ 3 చుక్కల పైన క్లిక్ చేసి సేవ్ అంటే సేవ్ అని కొట్టేసి ఫస్ట్ క్లాస్ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ క్లాస్ ప్రోగ్రెస్ కార్డ్ సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. మీరు ప్రింట్ తీసుకునేటప్పుడు 100 GSM పేపర్ పైన ప్రింట్ తీసుకుంటే పెట్టండి. 100 కానీ 120 కానీ 150 కానీ, ఎందుకంటే ఈ పేపర్ థిక్గా ఉంటుందండి, పిల్లలకి నలిగిపోకుండా ఉంటుంది. 100 GSM పేపర్ అంటే మనం ప్రాజెక్టులు కానీ ఏమైనా సబ్మిట్ చేస్తాం కదండి, ఆ విధంగా 100 GSM అయితే కొంచెం లావుగా ఉంటుంది పేపర్. మనం రెగ్యులర్ యూజ్ అయితే 70 GSM పేపర్ ఉంటుంది, కొంచెం పతలా ఉంటుంది కాబట్టి చినిగిపోయే అవకాశం ఉంటుంది. 100 GSM పేపర్ కొంచెం చినిగే అవకాశం తక్కువ ఉంటుంది. మనకు బాండ్ పేపర్స్ కానీ స్టాంప్ పేపర్స్ అంటారు కదా, బాండ్ పేపర్స్, స్టాంప్ పేపర్స్, మనం ప్రాజెక్ట్స్ ఇలాంటి పేపర్ పైనే ప్రింట్ తీసి ఉంటుందండి. యూనియన్ లెటర్ హెడ్స్ కూడా దాదాపు థిక్ పేపర్ల పైన మనం పేపర్ కంటే కొంచెం మందంగా ఉంటుంది చూడండి, ఆ విధంగా ఆ పేపర్ పైన ప్రింట్ చేస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.